కృష్ణా జిల్లా గుడివాడ తహసీల్దార్ కార్యాలయ పైకప్పుకు కన్నాలు పడ్డాయి. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పడుతుందోనని సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడివాడ తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకి చేరుకుంది. దాదాపు 1910 సంవత్సరంలో ఈ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే పైన వేసిన కప్పు శిథిలావస్థకి చేరడంతో ఆ పెంకులు ఊడి కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుడివాడ మండలం నుంచి వివిధ పనుల నిమిత్తం స్థానికులు అర్జీలు పట్టుకుని ఈ ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తూ ఉంటారు. అయితే ఈ పెంకులు పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అర్జీదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుడివాడ పర్యటనకు ఇచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఈ ఎంఆర్ఓ కార్యాలయ దుస్థితిని స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేస్తామంటూ కూడా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈలోపు అనుకోని ప్రమాదం సంభవిస్తే ఏంటన్న ప్రశ్న అర్జీదారుల్లో మొదలవుతుంది. మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పైకప్పు మొత్తం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఇక్కడికి వచ్చే అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎంఆర్ఓ రామకోటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఆల్రెడీ కార్యాలయం కూలిపోయే స్టేజ్లో ఉందని చెప్పి రిపోర్ట్లు పంపించామండి. దాని మీద ఫస్ట్ బాగు చేయించడానికి అని చెప్పి ప్రపోజల్స్ కోసం అడిగారు. రీసెంట్గా ఆర్డీఓ గారు కూడా వచ్చి దీన్ని చూసి వెళ్ళారు. చూసిన తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి దీన్ని పడగొట్టి కట్టడం కంటే అక్కడ కట్టడం బెస్ట్ అన్న ఉద్దేశంతో దాన్ని సెలెక్ట్ చేయడానికి అని చెప్పి రాసుకుని వెళ్ళారు. కాబట్టి త్వరలో కొత్త బిల్డింగ్ కట్టే అవకాశం ఉందండి. ఇప్పుడు దసరాలు కానీ లేకపోతే కాగితాలు కానీ చాలా ప్రమాదక పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా చినుకు పడితే ఒక కాగితం కూడా మిగిలే అవకాశం ఉండదు. ఏమన్నా సేఫ్టీ ప్లేస్లో పెట్టే అవకాశం లేదా సార్? వాటిని అంటే ప్రస్తుతానికి లోపల రేకులు ఉన్నాయండి. నీళ్లు పడ్డా ఈ ఫైల్స్ మీద పడకుండా లోపల రేకులు వేసి సీలింగ్ చేశారు. అవి ఒక పక్కకి వెళ్ళిపోతాయి నీళ్లు. ప్రస్తుతానికైతే ఆ విధంగా సేఫ్ మోడ్లో పెట్టామండి. ప్రపోజల్ ఎప్పుడు పెట్టారు సార్? నేను రాకముందే ప్రపోజల్ వెళ్ళిందండి. నేను ఇక్కడికి వచ్చి జస్ట్ 6 months అవుతుంది. నేను రాకముందే ప్రపోజల్ వెళ్ళింది. దాని మీద మొన్న రీసెంట్గా ఆర్డీఓ గారు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసి వెళ్ళారు. అది సార్. మొత్తం ఈ బిల్డింగ్ అంతా తీసేసి ఆ పక్క ఉన్న గవర్నమెంట్ సైట్లో ఎంఆర్ఓ ఆఫీస్ కడతారు. అంటే బిల్డింగ్ తీయడానికి ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో కొత్త బిల్డింగ్ దీన్ని ఇట్లా వదిలేసేసి కొత్త బిల్డింగ్ కడదాం. అంటే దీన్ని యాక్చువల్గా బాగు చేయాలంటే దీన్ని పడగొట్టి కట్టాలన్నా కానీ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ లైన్ ఉంది కాబట్టి దాంట్లో ప్రపోజ్ చేద్దామని చెప్పి ఆర్డీఓ గారు తెలియజేసి ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ గుడివాడ అసలు? అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి కదండి. గవర్నమెంట్ శాంక్షన్ చేసి చేయాలి. అది మనం చెప్పలేము. కార్యాలయం అనేది శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఉద్యోగులు కూడా కొంత భయాందోళనలో విధులైతే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఏదైతే ఈ కప్పు ఉందో ఈ కప్పు కింద సీలింగ్ వేసి ఉద్యోగులు తమ పని అనేది నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ అనేది పూర్తిగా పాతబడిన నేపథ్యంలో కొత్తగా ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు పక్కనే మరొక ప్రభుత్వ ఖాళీ స్థలం ఉన్న నేపథ్యంలో ఈ భవనాన్ని ఇట్లాగే వదిలేసి ఆ ఖాళీ స్థలంలో కొత్త ఎంఆర్ఓ కార్యాలయం నిర్మించేందుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగిందంటూ కూడా ఎంఆర్ఓ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేసిన భవనం కావడంతో ఇప్పటివరకు ఉంది కాబట్టి దీన్ని పైకప్పు అనేది కొంత శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో త్వరితగతిన ఈ భవనాన్ని తీసేసి మరొక కొత్త చోట ఈ ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తే వివిధ పనుల నిమిత్తం అర్జీలు పట్టుకొని వచ్చే ప్రజలు సురక్షితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ.